Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగించినట్లు ద్వాదశి మార్నింగ్ కూడా దీపాలు వెలిగించాను. ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి చాలా ప్రత్యేకమైనది. 24 ఏకాదశులు 24 ద్వాదశుల్లో ఇది ప్రత్యేకమైనదన్నమాట. ఏకాదశి ద్వాదశి ఇవన్నీ చాలా ప్రత్యేకమైనవి. ఏకాదశి అంటే మనం ఉపవాసం ఉంటాం కదా, మనసంతా కూడా దేవుడి మీదే ఉండేటట్టు చూసుకోవాలి. ద్వాదశి రోజు పారణ చేస్తాము, అంటే ఉపవాసాన్ని విరమిస్తాము. ఇలా చేయటం వలన ఆధ్యాత్మికంగా ఎంతో ఎదుగుతాము, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విషయాలనే మన గ్రంథాలలో కోట్ల రెట్టు ఫలితాలు వస్తుంది అని చెప్తారు కదా. ఇది ఎందుకు ప్రత్యేకమైనది అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడు నిద్రలోకి వెళ్తారు, యోగ నిద్రలోకి వెళ్తారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు నిద్ర నుంచి విరమిస్తారు, అంటే యోగ నిద్ర అన్నమాట. ఆ తర్వాత బృందావనంలోకి ద్వాదశి రోజు వస్తారు. అందుకనే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ రోజున లక్ష్మీ అవతారంగా కొలుచుకునే తులసీదేవి శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది. అందుకనే తులసికోట దగ్గర కృష్ణుడి బొమ్మ కానీ విష్ణుమూర్తి బొమ్మ కానీ పెడుతూ ఉంటారు. ఇలా మనకు తోచిన దాంట్లో తులసి వివాహం గనక చేస్తే వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉండవు, ఆనందంగా ఉంటారు అని చెప్పి నమ్ముతారు. ఇంట్లో కూడా చాలా పీస్ అనేది ఉంటుంది. మనకి బుక్స్లో చాలా ఉంటాయండి చదువుకునేవి, లైక్ తులసి మహత్యం అని చెప్పి, క్షీరాబ్ది శయన వ్రతం అని, తర్వాత కార్తీక మాసంలో ద్వాదశి విశిష్టత, ఇవన్నీ మనకి ఏది తోస్తే అది చదువుకోవచ్చు. లైక్ ప్రాపర్గా కొంతమంది పూజ చేసుకుంటూ ఉంటారనమాట, తులసి వివాహంలాగా. అలా ఆనవాయితీ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. ఇవాళ నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అంటే, మామూలుగా కార్తీక దీపాలు అవన్నీ పొద్దునే వెలిగించేసుకొని నక్తం కూడా ఉన్నాను. ఈవినింగ్ ఏమో చక్కగా తులసి దగ్గర పూజ చేసుకొని క్షీరాబ్ది ద్వాదశి కథ చదువుకున్నాను. క్షీరాబ్ది ద్వాదశి మీరందరూ చాలా బాగా చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేను పూజ ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడే పొంగల్ పెట్టాను అండ్ పూజ కూడా అంతా రెడీ చేసుకొని ఉంచాను. సో ఇప్పుడైతే చూపిస్తాను. పరమాన్నం చేస్తున్నానండి, కొద్దిగా ప్రసాదం కింద. ఇందాక ఆవు నెయ్యి తీసుకొచ్చాను కదా, అది కూడా కొంచెం వేసాను. ఇంట్లో ఉన్న నెయ్యి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. కార్తీక మాసంలో సాయంత్రం పూజలు చాలా ఉంటాయి. అందుకని సాయంత్రం 4 o'clock అట్లా పనులు మొదలు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈవినింగ్ తులసికోట దగ్గర పెడదామని చెప్పి జాజి పూలు తెప్పించాను. ఒక 5 మూరలు తెప్పించాను అనమాట. పూలు అయితే చాలా బాగా కట్టారు, నిండుగా ఉన్నాయి. అసలు పూజ చేసేటప్పుడైతే చక్కగా ఆ దీపాల వాసన, జాజి పూల వాసన ఎంత బాగుందో, అసలు చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా హ్యాపీగా జరిగిందనమాట పూజ అయితే. పూలు ముందే పెట్టేసి ఉంచాను, జాజి పూలు తర్వాత తెప్పించా. ఇంకా జాజి పూలు ఉంటే చాలా నిండుగా ఉంటుంది, బాగుంటుందని చెప్పి మళ్ళీ కొన్ని తులసికోట దగ్గర కొన్ని కింద పెడుతున్నాను. అసలైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు 27 నక్షత్రాలకి సంకేతంగా 27 దీపాలు పెడతారు. నా దగ్గర అంత ప్లేస్ లేక నేను కుదించుకొని బేసి సంఖ్యలో పెట్టాను, అంటే ఆడ్ నెంబర్స్లో పెట్టాను. సో 7, 9, 11 అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ప్రసాదం కూడా రెడీ చేస్తున్నానండి. పొంగలి ప్రిపేర్ చేస్తాను కదా, చంద్రుడికి నైవేద్యంగా సలివిడి, వడపప్పు, పానకం ప్రిపేర్ చేస్తున్నాను. నాకున్న ఈ కొద్దిపాటి ప్లేస్లోనే దేవుడికి ఏమీ తక్కువ కానివ్వకుండా నాకు నచ్చినట్టు తృప్తిగా నేనైతే పూజ చేసుకున్నానండి. ద్వాదశి రోజు ఉసిరి దీపాలు ప్రత్యేకంగా పెట్టే అలవాటు మాకుంది. సో నేనేం చేసా అంటే ఉసిరికాయలు తీసుకొచ్చి చక్కగా కడిగేసి పసుపు, కుంకుమ పెట్టాను. గంధం యూజ్ చేయలేదండి, ఎందుకు అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పైన వత్తి పెడతాం కదా మనము. కొంతమంది ఏంటంటే కట్ చేసి పెడతారు, కొంతమంది ఏమో కట్ చేయకూడదు, యాజ్ ఈస్గా పైన కుంభవత్తి పెట్టేయమని చెప్తారు. కుంభవత్తి అంటే పువ్వొత్తులు అంటారు కదా, రౌండ్గా ఉంటాయి అవి.
సో ఇక్కడ ఏం చేస్తామంటే చక్కగా నెయ్యిలో వత్తుల్ని ముంచేసి కొంచెం నానబెట్టుకొని ఆ తర్వాత మూడు గ్రూప్ చేసుకొని ఒక్కొక్క ఉసిరికాయ మీద పెట్టేస్తే సరిపోతుంది. అంటే ఒక్క ఉసిరికాయ మీద 3 పువ్వొత్తులు వస్తాయి అన్నమాట, గుత్తిగా వస్తుంది. అవి చక్కగా వెలిగించుకోవచ్చు. పైనేమో ఒక 4 ప్రమిదలు పెట్టాను అండ్ కిందేమో ఒక 5 ఉసిరికాయ దీపాలు పెట్టాను. సో టోటల్ 9 దీపాలు అయితే నేను పెట్టాను. 9 దీపాలు పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఈ ఉసిరికాయలు మనం ఏం చేయాలి, చాలామంది తెలియక చెట్లో పెట్టేస్తూ ఉంటారు. వీటికి బోల్డంత ఔషధ గుణాలు ఉంటాయండి. ఎందుకంటే ఆవు నెయ్యి పైన పెట్టి చక్కగా అది వేడి తగిలేలాగా చేశాం కదా ఉసిరికాయకి, దానివలన ఔషధ గుణాలు అనేవి చాలా పెరుగుతాయంట. ఇది నాకు మా అత్తగారు చెప్పారు. సో అండ్ అలాగే నేను కొన్ని టీవీ ఛానల్స్లో కూడా సేమ్ విన్నాను. అందుకని ఏం చేయొచ్చు అంటే తురిమేసి పచ్చళ్ళలాగా చేసుకోవచ్చు, లేదంటే కనుక సాంబారు పప్పు వాటిల్లో కూడా కలిపేసుకోవచ్చు. ఉసిరికాయ పులుపు కాబట్టి మనకేమీ లైక్ ప్రత్యేకమైన టేస్ట్, నచ్చని టేస్ట్ అయితే రాదు. తింటాం కాబట్టి గంధం కూడా కలపలేదు. వైటమిన్ సి ఉన్న వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ యాజీస్గా తింటేనే బెనిఫిట్స్ వస్తాయి అని అంటారు. వన్స్ ఆ ఫ్రూట్ని కానీ వెజిటబుల్ని కానీ హీట్ చేస్తే వైటమిన్ సి పోతుంది అని చెప్తారు. ఇది ఎంతవరకు ట్రూ అనేది నాకు ఐడియా లేదు, కానీ నేను కూడా జస్ట్ వీడియోస్లో వింటాము, బుక్స్లో చదవడం లాగే నాకు తెలుసు. సో దీన్ని ఎలా తీసుకోవచ్చు, మనము ఎలా తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుందంటే మామూలుగా మన ఉసిరికాయల్ని ఫ్రై చేయకుండా ముక్కలు కోసేసి లైక్ రోటి పచ్చడిలాగా చేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను. క్షీరాబ్ది ద్వాదశి శయన వ్రతం మహామహిమ విష్ణువునకు అత్యంత సంతోషకరం. కార్తీక శుద్ధ ద్వాదశి యందు శ్రీహరిని ఆరాధించిన వాడు 1,000,000 జన్మలు ప్రాప్తి అయి పుట్టును. బృందావనమును శ్రీహరిని కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పూజించిన వారు. ఇది కూడా చదవండి, ద్వాదశి విశిష్టత. ఇంకొకటి కూడా అండి, ఇట్లాగా ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటారు కదా, నక్తం చేస్తారు కదా, వాళ్ళు చంద్రుడిని చూసి భోంచేయాలి అని అంటారు. ఇప్పుడు మబ్బు పట్టే టైంలో లేదా బాగా వర్షాలు పడే టైంలో ఒక్కొక్కసారి చంద్రుడు ఏ టైంకి కూడా కనిపించడు. నైట్ ఎప్పుడో 11కి అలా కూడా అట్లా ఒకసారి కనిపించి వెళ్ళిపోతాడు అనమాట. సో మనం ఏం చేయొచ్చు అంటే శివుడు ఫోటో ఉంటుంది కదా, దాని మీద ఫోటోలో చంద్రుడు ఉంటాడు, అది చూసి మామూలుగా భోంచేసేయటం అనేది మేము ఒక అలవాటుగా చేసుకున్నాము. అన్ని వేళలా అందరూ ఫాస్టింగ్ ఉండలేరు కదండి, లైక్ లాంగ్ అవర్స్. అందుకని చెప్పి మరీ 11 వరకు వెయిట్ చేయకుండా ఇది బెటర్ అనిపించింది మాకు. కార్తీక పురాణం పుస్తకంలో మనకి క్షీరాబ్ది ద్వాదశి వ్రతము అండ్ విశిష్టత ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదిగోండి కార్తీక ద్వాదశి విశిష్టత, క్షీరాబ్ది శయన వ్రత విధానము, తులసి మహత్యం, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలోనే ఉంటాయన్నమాట. క్షీరాబ్ది శయన వ్రతము, తులసి మహత్యం, సో ఇవన్నీ ఉంటాయి దీంట్లో. ఈ బుక్ వచ్చేసరికి వసుంధర పబ్లికేషన్స్. ఆన్లైన్లో ఒకవేళ సేమ్ బుక్ లింక్ ఉంటే కనుక నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ లేకపోయినా సరే మనకి దగ్గరలో ఉన్న బుక్ స్టోర్లో ఖచ్చితంగా ఇవి దొరుకుతాయి. ఇందులోనే పోలీస్ వర్గం విశిష్టత ఈ కథ కూడా ఉంటుందన్నమాట. కేదారేశ్వర నోము కథ ఇవన్నీ ఉన్నాయి. మాకైతే కార్తీక నోములు లేవండి, అత్తగారి వైపు లేవు, అమ్మగారికి కూడా లేవు. వ్యూవర్స్ అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. తులసికోట దగ్గర అవన్నీ అరేంజ్ చేసిన తర్వాత మీకు కూడా చూపిద్దాము, ఒక మోటివేషన్ లాగా ఉంటుందని చెప్పి వెంటనే షార్ట్ పోస్ట్ చేశాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.